హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెరుకు నుండి బెల్లాన్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. చెరుకు నుండి తయారయ్యేవి మనం గుర్తు చేసుకుంటే మనకు మొదటగా గుర్తుకొచ్చేది చెరుకు రసం. మనకు ఎంతో ఇష్టమైన చెరుకు రసం. తర్వాత షుగర్, పందార. ఇవి నెక్స్ట్ బెల్లం. బెల్లం కూడా చెరుకు నుండే వస్తుంది. ఇప్పుడు మేము చెరుకు తయారు చేసే దగ్గరికి మేము వెళ్తున్నాము. అక్కడ యాక్చువల్లీ ఈ వీడియో అయితే నేను ఇప్పుడు తీసింది కాదు, లాస్ట్ ఇయర్ తీసింది. మీ అందరి కోసం ఇప్పుడు చూపిస్తున్నాను. మనకు చెరుకు కర్రలు అంటే చెరుకు తోట నుండి చెరుకు కర్రల్ని కట్ చేసి దాన్ని ఇలా ఒక మోపులాగా దాన్ని కట్టుకొని ఇలా మోస్తారన్నమాట. ఇలా మోసి వాటిని ఒక కుప్పల్లో పెడతారు. కుప్పల్లో పెట్టేసి దాన్ని ఏం చేస్తారంటే, ఇది చెరుకు ఆడించే మిషన్ అన్నమాట. దీన్ని మా ఏజెన్సీలో కెసర్ అంటారు. మీరు చాలామంది చూసే ఉంటారు. దీన్ని ఆ చెరుకు కర్రల్ని ఇందులో పెట్టి వీళ్ళు ఆడిస్తారన్నమాట. ఆడించిన తర్వాత ఆడిస్తున్నప్పుడు దాన్ని పిప్పి అంటారు. వచ్చేదాన్ని పిప్పి అంటారు. దాన్ని ఇలా మూటగా కట్టుకొని ఇలా ఎండలో ఆరబెడతారనమాట. ఇది ఎందుకు ఎండలో ఆరబెడతారన్నది మీకు తర్వాత చెప్తాను. చూసారా, చెరుకు రసం ఒకవైపు, ఇంకోవైపు పిప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ చెరుకు రసాన్ని ఒక పెద్ద పాత్ర లాంటివి ఉంటుంది. దానిలో వీళ్ళు ఏం చేస్తారంటే స్టోరేజ్ చేస్తారు. ఇలా స్టోరేజ్ చేసిన దాన్ని ఒక పైపు సహాయంతో దాన్ని పంపించి ఇంకో పెద్ద పాత్ర ఉంటుంది. దాంట్లోని వీళ్ళు చెరుకు రసాన్ని మొత్తం ఇక్కడ నింపుతారు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, పైపు ద్వారా ఎలా వస్తుందో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అది కూడా ఒక లిమిట్గా ఉంటుందన్నమాట. ఫుల్గా నింపరు. అంటే సగానికి నింపేసి, అంటే మనకు ఒకసారికి ఎంత బెల్లం కావాలని వాళ్ళకు ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఆ చెరుకు రసాన్ని వాళ్ళు అందులో నింపుతారు. నింపేసిన తర్వాత అప్పుడు దీని ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇందాక చెప్పాను కదా ఆ పిప్పి ఎందుకు ఎండబెడతారని చెప్పేసి. ఆ పిప్పి ఇక్కడ మంట పెట్టడానికని చెప్పేసి ఆ పిప్పిని ఎండలో బాగా ఆరబెడతారనమాట. దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ వీళ్ళు మంట పెడతారు. ఇది చాలా పెద్దగా ఉంటుంది పొయ్యి. ఇంకా నిండుతూనే ఉంది ఫ్రెండ్స్. చూసారా, మంట అయితే పెడతారు. కంటిన్యూగా అలా మంట పెడుతూనే ఉంటారు. అలా ఆ పిప్పిని లోన పెడుతూ ఆ పిప్పి సాయంతోనే ఈ రసం మొత్తం, చెరుకు రసం మొత్తం ఇలాగా మరుగుద్ది అన్నమాట. చూసారా, అప్పటికి సగం నిండిపోయింది. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలా ఆ పెద్ద పొయ్యిలో మంట పెడుతున్నప్పుడు ఇలా ఈ గొట్టం నుండి పొగ అయితే వెళ్ళిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, నేనైతే చాలాసేపు ఇక్కడ వెయిట్ చేశాను. అది ఆ రసం ఇలా మరిగి ఇలా బెల్లంలా తయారవుద్ది. ఇలా వేడిగా ఉన్నప్పుడు ఆ బెల్లాన్ని తీసుకొని తింటే అది జింక బెల్లం అంటారు ఫ్రెండ్స్. అది ఇంకా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎంత పెద్ద పొయ్యి. చూడండి ఫ్రెండ్స్, ఆ మరిగిన బెల్లాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఆరబెడతారనమాట. అంటే కొద్దిగా గట్టి పడేటట్టు దాన్ని చేస్తారు. అలా చాలాసేపు ఆరిన తర్వాత ఈ బకెట్లలో వాళ్ళు దాన్ని నింపుతారు. ఇలా ఒక క్లాత్ పెట్టి
ఆ క్లాత్ అంటే ఆ బకెట్‌కి ఆ బెల్లం అంటుకోకుండా ఈ క్లాత్‌ని అయితే వీళ్ళు మధ్యలో పెడతారు. పెట్టి ఇలాగా ఒక ఒకసారికి 10, 12 బెల్లం దిమ్మలైతే వీళ్ళు నింపుతారు. ఇలా నింపిన దాన్ని ఒక దగ్గర వీళ్ళు స్టోరేజ్ చేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తము 5-6 అవర్స్ మాత్రం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ బెల్లం తింటే ఎంత బాగుంటుందో నాకైతే కామెంట్ చేయండి. ఇది మా ఏజెన్సీలోని చేసే బెల్లం దిమ్మలు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా దాన్ని ఫుల్గా ఆరబెడతారు. అలా ఆరబెట్టిన దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత దాన్ని విడదీస్తారు. చూసారు ఫ్రెండ్స్, ఇది దిమ్మలు, బెల్లం దిమ్మలు అంటారు దీన్నే. ఇలా విడదీస్తారు. దీన్ని మనం అమ్మడానికి పట్టుకెళ్తారు. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.